గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఎప్పటి నుంచి వస్తున్న కాన్సెప్టే అయినా కూడా కోవిడ్-19 వచ్చిన తర్వాత గుండె ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో మనకి స్పష్టంగా తెలియాలి. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సమీర్ నందన్. సోషల్ మీడియా మన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ రోజుల్లో 1000 మంది ఒక్కొక్క విషయం గురించి 1000 రకాలుగా చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిష్ ఆయిల్ తీసుకోమనేవారు ఒకరైతే, డార్క్ చాక్లెట్ తినమనేవారు మరొకరు, గ్రీన్ టీ తాగమని ఒకరు చెప్తే సరాసరి ఆల్కహాల్ తాగడం మంచిది అనేవారు మరొకరు. ఇన్ని రకాల విచిత్రమైన కాన్సెప్ట్స్ చక్కర్లు కొడుతున్న ఈ రోజుల్లో కరెక్ట్ కాన్సెప్ట్ ఏదో మీ ముందు ఉంచబోతున్నాను. గుండె బలాన్ని పెంచే 5 అద్భుతమైన విషయాలు తెలుసుకునే ముందు గుండెని బలహీనపరిచే 5 రకాల శత్రువుల గురించి మొదట మాట్లాడుకుందాము. నెంబర్ 1, సాల్ట్, ఉప్పు. ఉప్పు ఎంత చెడ్డదో మనందరికీ తెలుసు. ఇది ఎంతో ప్రమాదకరమైనది కాబట్టే నెంబర్ 1 ర్యాంకింగ్ దీనికే ఇవ్వబడింది. బీపీని పెంచుతుంది, అలాగే ఎన్నో రకాల హార్ట్ డిసీజెస్కి కారణమవుతుంది. ఉప్పు ఏమాత్రం తీసుకుంటే పర్వాలేదు. ఒక సగటు మనిషి ఒక రోజుకి 1 టీ స్పూన్ మించకుండా తీసుకోవాలి, లేదా గ్రాముల్లో చెప్తే 5 గ్రాములు మించకుండా తీసుకోవాలి. కానీ ఇంత తక్కువగా తీసుకోవడము ఎవ్వరికీ సాధ్యపడట్లేదు. అక్కా చెల్లెళ్ళు, తల్లులు అందరూ చూడండి, వంట చేస్తున్న వాళ్ళు 1 టీ స్పూన్ ఒక మనిషికి అని చెప్తున్నాను. కానీ ఒక కూరకో, ఒక సాంబారుకో, పప్పుకో, పచ్చడికో ఎంత ఉప్పు వేస్తున్నారో మీకే తెలుసు. మగవారు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వంటల్లో ఎంత ఉప్పు వాడుతున్నారో మీకు తెలిసి ఉండకపోవచ్చు. కానీ వీడియో అయ్యాక ఒకసారి ఒక పూట కూరకి ఇంట్లో ఎంత ఉప్పు వేస్తున్నారు అన్నది మీరు వెళ్ళి చూడండి. అప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. ఒక రోజులో మనం తినే అన్ని పూటల అన్ని వంటలు కలుపుకొని 1 టీ స్పూన్ మించకూడదు. అంతే తప్పించి వంటల్లో వేసినంత ఉప్పు మళ్ళీ వేసేసి విడిగా పెరుగులోని మజ్జిగలోని 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోమని చెప్పట్లేదు నేను ఇక్కడ. కొంతమంది అడుగుతారు, కంపెనీ ఉప్పు బదులు రాతి ఉప్పు వాడుకోవచ్చా అని. ఏదైనా సోడియం క్లోరైడేనండి, ఏదైనా హార్ట్కి ఒకే రకమైన కీడు చేస్తుంది. మరి కొంతమంది పింక్ సాల్ట్ వాడచ్చా, తక్కువ సోడియం ఉన్న ఉప్పు వాడచ్చా అని ఎన్నో ప్రశ్నలు. అయితే ఎలాంటి ఉప్పు అయినా హార్ట్ విషయంలో చేసే కీడు ఒకటే అన్న విషయాన్ని మీరు స్పష్టంగా తెలుసుకోండి. మరైతే చివరిగా ఏ ఉప్పు వాడమని నా సలహా? మన దేశంలో ఐరన్ డెఫిషియన్సీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి గవర్నమెంట్ రెగ్యులేషన్ ప్రకారము ఈ బ్రాండెడ్ కమర్షియల్ సాల్ట్స్ అన్నిట్లోని ఐరన్ అనేది ఉంటుంది కాబట్టి ఐడైజ్డ్ కంపెనీ సాల్ట్సే వాడమని నేను చెప్తాను, రాక్ సాల్ట్ బదులుగా. అయితే అతి మితంగా వాడమని చెప్తాను. శత్రువుల్లో నెంబర్ 2, కార్బోహైడ్రేట్ లేదా పిండి పదార్థము. పిండి పదార్థం అంటే ఏమిటనుకుంటున్నారు? మైదా పిండి, గోధుమ పిండి, వరి పిండి ఇలాగనా? కాదు. స్టార్చ్ సంబంధం, తేలికగా షుగర్లని పెంచగలిగినది పిండి పదార్థం. ఫర్ ఎగ్జాంపుల్, పంచదార, బెల్లము, అన్నము, గోధుమ, ఇంకా మిల్లెట్స్ కూడాను. ఈ మధ్య పాలిష్డ్ మిల్లెట్స్ వస్తున్నాయి రా మిల్లెట్స్ బదులుగా. ఇవన్నీ కలిపి పిండి పదార్థాలే. ఇవి ముందు షుగర్ని పెంచడం ద్వారా తర్వాత గుండెని కూడా బలహీనపరుస్తాయి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. మూడవది ఫ్యాట్స్ లేదా కొవ్వు పదార్థాలు. ఇవి 3 రూపాల్లో వస్తున్నాయి మనకి. నెంబర్ 1, కళ్ళకి ప్రత్యక్షంగా కనబడే ఆయిల్ లేదా నూనె, ఫ్రైడ్ ఫుడ్స్, అందుకే మానేమంటాము. రెండవది ఏంటంటే మిఠాయిలు, స్వీట్స్ అండి. ఏ స్వీట్లో అయినా చూడండి ఎంతో ఆయిల్ కానీ, నెయ్యి కానీ, లేదా పాల పదార్థానికి సంబంధించినది కానీ ఉంటుంది. ఇవన్నీ చేరి రక్తంలో కొలెస్ట్రాల్ని పెంచేవే. డయాబెటీస్ కోసం కాకపోయినా గుండెని కాపాడుకోవడం కోసమైనా స్వీట్స్ని బాగా తగ్గించేయాలి. ఎప్పుడో పండగకి, గెట్ టుగెదర్స్కి సరదాగా కాస్త తినండి, లేదా మరీ ఇష్టమైతే వారానికి ఒక్కసారి లిమిటెడ్గా తీసుకోండి. అంతే తప్పించి 3 రోజులకు ఒకసారి, 2 రోజులకు ఒకసారి రోజూ స్వీట్ తింటారంట. భగవంతుడే కాపాడాలి. ఇక కార్బోహైడ్రేట్ని మించి, స్వీట్స్ని మించి అత్యంత ప్రమాదకరమైనది నాన్ వెజ్, మాంసాహారం. అన్ని రకాల నాన్ వెజ్ ఫుడ్, చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా చికెన్, మటన్, పోర్క్ అన్ని రకాలు గుండెకి పెను భారాన్ని కలుగజేస్తాయి. అవకాశం ఉంటే పూర్తిగా నాన్ వెజ్ విడిచిపెట్టగలిగితే అద్భుతమే. మీ గుండె చాలా పవర్ఫుల్గా ఉండబోతోంది. మరీ అది విడిచి ఉండలేకపోతున్నారనుకోండి, ఎంత తగ్గిస్తే అంత మంచిది. సాధారణంగా వారానికి ఒక్కసారి ఏమాత్రం లిమిటెడ్గా తీసుకుంటే పర్వాలేదు. తీసుకునే దాంట్లో కూడా ఏమాత్రం ఫిష్ కానీ లేదా స్కిన్లెస్ చికెన్ కానీ పర్వాలేదు. మిగతా అన్ని వెరైటీస్ భారతీయులని, ఎస్పెషల్లీ ఏషియన్ ఇండియన్స్ని ముప్పతిప్పలు పెడుతున్నాయి. గుండెపోటు తెచ్చుకున్న తర్వాత మానేస్తున్నారు. దాని బదులు ముందే కాస్త జాగ్రత్త పడితే గుండెపోటు రాకుండా చూసుకోవచ్చు కదా.
నాలుగవది మన అలవాట్లు, ముఖ్యంగా 3: స్మోకింగ్, ఆల్కహాల్ మరియు కెఫీన్ కంటెంట్. స్మోకింగ్, టొబాకో, పొగాకు 30 విధాల గుండెని బలహీనపరుస్తుంది. ఎంత త్వరగా బయటపడతారో మీదే నిర్ణయం. రెండవది ఆల్కహాల్. అక్కడెక్కడో ఎవడో ఎప్పుడో చెప్పాడట, రెడ్ వైన్ తాగితే మంచిది అని. ఎంతోమంది పేషెంట్లు దొరికిందే ఛాన్స్ కింద వైను, విస్కీలు అన్నీ తాగడం మొదలుపెట్టారు. ఈ కాన్సెప్ట్ కరెక్ట్ కాదు అని చెప్పడానికే జాన్ హాప్కిన్స్ అనే ఇన్స్టిట్యూట్ పెద్ద రీసెర్చ్ చేసింది. ఆల్కహాల్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది అనేది స్పష్టంగా చెప్పింది. మద్యం తాగుతూ ఉండడం వలన గుండెకున్న మజిల్ కండ బలహీన పడిపోతుంది. కార్డియోమయోపతి అంటారు దీన్ని. ఇది హార్ట్ అటాక్స్కి త్వరగా కారణమవుతుంది, తెలుసుకోండి. ఇక కెఫీన్ ఎక్కడుంటుంది? కాఫీ, టీ మరియు కూల్ డ్రింక్స్లోని. ఈ కెఫీన్ అనేది హార్ట్ రేట్ని పెంచడం ద్వారా, ఈ ప్రెషర్ పెంచడం ద్వారా గుండెని బలహీనపరుస్తుంది. ఎంత మితంగా ఉంటే అంత మంచిది. ఇక శత్రువుల్లో 5వది స్ట్రెస్ అండి, టెన్షన్. ఈ టెన్షన్ గురించి నేను కంప్లీట్ వీడియో చేసి ఉన్నాను. లింక్ కూడా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. దీన్ని క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి, క్షుణ్ణంగా అర్థం చేసుకోండి. గుండె బలాన్ని పెంచే మన ఫ్రెండ్స్లో మొట్టమొదటిది ఫ్రూట్స్, నట్స్ అండ్ సలాడ్స్. పళ్ళు, అన్ని రకాల పళ్ళు, వాటిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా గుండెకి చాలా హెల్ప్ చేస్తాయి. అయితే పళ్ళల్లో కూడా పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే అరటిపండు, మామిడి, పనస, సీతాఫలం కాస్త తక్కువ తీసుకోండి. మిగతా అన్ని రకాల ఫ్రూట్స్ విరివిగా తీసుకోండి. ఒక రోజుకి కనీసం 1 సర్వింగ్ అయిన ఫ్రూట్స్ ఉండాలండి. రెండవది నట్స్. అన్ని రకాల నట్స్ మంచివే. జీడిపప్పు, పిస్తా, బాదం, వాల్నట్ అన్నిటినీ మిక్స్ చేసుకుని ఒక గుప్పెడు మీ చేతిలో పట్టినన్ని రోజుకొక్కసారైనా తినేలాగా జాగ్రత్త పడండి. ఇక సలాడ్స్ విషయానికి వస్తే మీకు నచ్చిన వెజిటబుల్స్, ఆకుకూరలు అన్నీ ఒక కప్లో వేసుకొని పచ్చిగా అయినా తినచ్చు, లేదా కాస్త ఆవిరి పట్టించి పైన కొంచెం మిరియాల పొడి జల్లుకొనైనా తినచ్చు. రెండవది బ్రీదింగ్, ఊపిరి. ఊపిరికి గుండెకి సంబంధం ఏమిటి? చాలానే ఉందండి. ఇప్పుడు మీకు ప్రశ్న, మీరు చిన్న ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్ చేసుకోండి నేను చెప్తూ ఉండగా. మీరు ఊపిరి తీసుకొని వదలండి. ఊపిరి తీసుకుంటున్నప్పుడు కడుపు భాగము, పొట్ట బయటికి వెళుతోందా, లోపలికి వెళుతోందా గమనించండి. ఊపిరి తీసుకుంటున్నప్పుడు మీ పొట్ట లోపలికి వెళుతోంది అంటే మీరు తప్పుగా శ్వాసిస్తున్నారు. ఊపిరి తీస్తున్నప్పుడు, పీలుస్తున్నప్పుడు పొట్ట బయటికి రావాలి, బెలూన్ లాగా ఉబ్బాలి. దాన్ని అబ్డోమినల్ బ్రీదింగ్ అంటారు. ఇది మనకి స్ట్రెస్ తగ్గించి గుండెకి కూడా చాలా సహాయం చేస్తుంది. మనం టెన్షన్లో ఉన్నామనుకోండి, గాబరాగా ఉన్నామనుకోండి, ఊపిరి ఎలా తీస్తామండి? చెస్ట్ భాగం ఎక్కువ లేచి పడుతూ ఉంటుంది, కడుపు భాగం పెద్దగా ఎక్స్పాండ్ అవ్వదు. దీన్ని థొరాసిక్ బ్రీదింగ్ అంటారు. ఇది గుండెకి మంచిది కాదు. హాయిగా రిలాక్స్డ్గా థొరాక్స్తో పాటు కడుపు భాగం కూడా బెలూన్లాగా ఇలా ఉబ్బి కిందకు వస్తుంది అనుకోండి. ఈ అబ్డోమినల్ బ్రీదింగ్ అనేది గుండెకి గొప్ప బలాన్ని ఇస్తుంది. ఎప్పుడు చేయాలి ఇది? ఫుల్ టైం, ఎనీ టైం, రోజులో ఎప్పుడైనా, ఎంతసేపు అయినా. మీకు ఎప్పుడు స్పృహకి వస్తే, ఎప్పుడు గుర్తొస్తే అప్పుడల్లా అబ్డోమినల్ బ్రీదింగ్ పైన దృష్టి నిలపండి. అది దీర్ఘకాలం మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మూడవది ఎక్సర్సైజ్, వ్యాయామం. ఏ వ్యాయామం మంచిది? అందరూ ఈజీగా చేయగలిగేది వాకింగ్, నడక కదండి. కనుక వాకింగ్నే ఎంచుకుందాం మనము. ఎంతసేపు వాక్ చేయాలి? ఇంత అంత అని రూలు, రెగ్యులేషను ఏమీ లేదు. మన శక్తి కొద్దీ మనం చేయాలి. అయితే చేస్తున్నప్పుడు ఒక కండిషన్ ఉంది. వాకింగ్ చేస్తున్న సమయంలో హాయిగా అనిపించాలి, కానీ అమ్మ ఆయాసం వచ్చేసింది లేదా నొప్పి వచ్చింది అనిపించకూడదు. కొంతమంది ఆయాసం రాకుండా అరగంట నడవగలరు, కొంతమంది గంటన్నర కూడా నడవగలరు, కొంతమంది స్లోగా నడవగలరు, కొంతమంది స్పీడ్గా నడవగలరు. మీ శక్తి కొద్దీ మీరు చెయ్యండి. ఊరికే శ్రమ పెట్టుకోవద్దు. అలాగే చేసినట్లు అనిపించాలి, ఏదో వెళ్ళామా వచ్చామా అన్నట్లు కూడా ఉండకూడదు. తగినట్టుగా అనిపించాలి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత మనసు హాయిగా అనిపించాలి, శరీరం కూడా రిలాక్స్డ్గా అనిపించాలి. అమ్మ ఇంకా పని చేయలేం రా బాబు, ఇంకా నిద్రపోవాలి రా బాబు అన్న ఫీలింగ్ అయితే రాకూడదు. మెడికల్ రికమెండేషన్ ఏమిటంటే ఒక సగటు మనిషి 40 నిమిషాలకి తక్కువ కాకుండా నడవాలన్నది. ఇక 4వ ఫ్రెండ్ మెంటల్ సైలెన్స్. మెంటల్ సైలెన్స్ అంటే ఏమిటి? మానసిక నిశ్శబ్దం. మనము ఏం మాట్లాడకుండా కూర్చున్నా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ కోసమే కూర్చున్నాం అనుకోండి, లోపల చూడాలి మన హడావిడంతా. బయటకు సైలెన్సే, కానీ లోపల మాత్రం
ఎన్నో రకాల థాట్స్ అలా అటు ఇటు ఇటు అటు గెంతుతూనే ఉంటాయి కదా. అందుకని లోపల సైలెన్స్ అనేది మనం సాధన చేయాలి. సైలెంట్ సిట్టింగ్ అని పేరు పెట్టుకుందాం దీన్ని. ఎవ్రీ డే ఒక 10-15 నిమిషాలైనా సరిపోతాయి. స్నానం చేసొచ్చి మంచం మీద హాయిగా కూర్చొని, మంచం మీదే కళ్ళు మూసుకొని, ఏ ఆలోచన రాకుండా ఒక పావు గంట సేపు, కావాలంటే అలారం కూడా పెట్టుకోవచ్చు, ఆ 15 మినిట్స్ ఏ ఆలోచన లేకుండా గడపగలిగామనుకోండి, ఆ సైలెన్స్ అనేది గుండె శక్తిని అపారం పెంచగలదు. ఇక సహాయకారుల్లో 5వది సత్సంగం. అంటే ఏంటి? గుడ్ కంపెనీ. ఇదేమిటి డాక్టర్ గారు, ఇది భగవద్గీత వీడియో కాదు కదా, మెడికల్ వీడియోలో మళ్ళీ మీరు సత్సంగాలన్నీ పట్టుకొస్తున్నారు అని ఎవరికైనా డౌట్ వస్తే తెలుసుకోండి. మనం ఎంతసేపు మోడర్న్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకుంటాం. మరి ఆయుర్వేద శాస్త్రం చెప్పింది వినక్కర్లేదా? ఆయుర్వేదం అంటేనే మందులు వాడడం కాదు, ఒక జీవన విధానం. మన జీవన విధానంలోనే సత్సంగం అవసరమని మన శాస్త్రాలు చెప్పాయి. సత్సంగం ఎక్కడ దొరుకుతుంది? గుడ్ బుక్స్, అంటే నవలలు కాదండి. అసలు బుక్ రీడింగ్ హ్యాబిటే ఈ రోజుల్లో పోయింది. కానీ మంచి పుస్తకాలని, ముఖ్యంగా భగవంతుణ్ణి మనకి దగ్గర చేర్చే పుస్తకాలు, భగవద్గీత, బైబిల్, ఖురాన్ లాంటివి తీసి చదవాలి. 10 నిమిషాలు బుక్ చదివి అదే ఆలోచన మన మనసులో రోజంతా మనం నిలుపుకున్నాం అనుకోండి, ఏ రోజుకు ఆ రోజు మనం ఎదుర్కొంటున్న స్ట్రెస్ పాళ్ళు బాగా తగ్గిపోతాయి. అలాగే మన ఫ్రెండ్స్ విషయంలో కూడా మనకి లేనిపోని విషయాలన్నీ చెప్పి, పాలిటిక్స్ గురించి చెప్పి, చుట్టూ జరుగుతున్న వినాశనాలన్నీ చెప్పి టెన్షన్ పెట్టే వాళ్ళు అక్కర్లేదండి. దాని బదులు సమాజానికి మనకి మంచి చేసే విషయాలని చెప్తూ మనల్ని పీస్ఫుల్గా ఉంచగలిగిన ఫ్రెండ్స్ మనకి కావాలి. అలాగే కంపెనీలో 3వది మన మొబైల్ ఫోన్, అందులో ఉన్న సోషల్ మీడియా, న్యూస్ పేపర్స్, న్యూస్, ఇవన్నీ కూడాను. ఏదైనా కానీ మన మనస్సుని ఎఫెక్ట్ చేయనంత వరకు ప్రాబ్లం ఏం లేదు. కానీ అవి చూస్తూ చదువుతూ మనం ఎఫెక్ట్ అయిపోతున్నాం అనుకోండి, కూలిచ్చి గుద్దించుకోవడం అంటే ఇదే. కనుక ఫ్రెండ్స్, గుండెకి కీడు చేసే 5 శత్రువుల గురించి విన్నారు, మేలు చేసే 5 మిత్రుల గురించి కూడా విన్నారు. చాయిస్ మీదే. ఈ 5 బలమిస్తారా? ఈ 5 చేతుల్లో బందీలైపోతారా? ఈ అమూల్యమైన విజ్ఞానాన్ని నలుగురికి పంచండి, షేర్ చేయండి. ఆరోగ్యవంతమైన కుటుంబం కోసం, సమాజం కోసం మీ వంతు పాత్ర మీరు కూడా పోషించండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. నమస్తే.